యాంగర్ కంట్రోల్. వెల్కమ్ బ్యాక్. ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని విషయాల్లో మన తప్పేం లేకపోయినా మనని అనవసరంగా బ్లేమ్ చేస్తూ, తిడుతూ, చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఓకే? ఈ స్టోరీ బౌద్ధుల కాలం నాటిది. మనకు తెలుసు బౌద్ధ సెయింట్స్ అందరూ భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. అలానే ఒక బౌద్ధ సెయింట్ ఒక ఇంటి ముందు భిక్ష కోసం ఆగి భవతి భిక్షాందేహి అని అడిగట. అడిగితే ఆ ఇంట్లో ఆవిడ చాలా చిరాగ్గా, కోపంగా, బ్యాడ్ మూడ్తో ఎవరితో ఫైటింగ్ చేసినట్టుగా ఉందట. ఉండి భిక్ష లేదేం లేదు వెళ్ళిపో అందట చిరాగ్గా. ఆయన రెండోసారి కూడా భవతి భిక్షాందేహి అని అడిగట. అప్పుడు ఆవిడ భిక్ష లేదేం లేదన్నానా, ఊరికే పని పట్ట లేకుండా వస్తూ ఉంటారు భిక్ష భిక్ష అని, వెళ్ళిపో అందట. ఆయన మూడోసారి కూడా హంబల్గా అడిగట. ఇంకా ఆవిడకి చాలా కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న ఏదో వస్తువుని ఇసిరి కొట్టి భిక్ష లేదేం లేదన్నాను కదా వెళ్ళిపో అని చాలా తిట్లు తిట్టేస్తోందట. సరే ఆయన సెయింట్ చాలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఇంకో ఇంట్లో భిక్ష కోసం వెళ్ళారట. అయితే ఆవిడ అలా సైలెంట్గా వెళ్తున్న సెయింట్ని చూసి తనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, ఈయన ఎన్ని తిడుతున్నా ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు ఏంటి, ఏమన్నా శాపం ఇస్తాడేమో అని భయం వేసి ఆయన వెనకే వెళ్ళిందట. వెళ్ళి ఏంటిది, నేను ఎంత తిడుతున్నా కానీ నన్ను ఏమనకుండా వచ్చేసారు, మీకు కొంచెం కూడా కోపం రాలేదా నా మీద, తిరిగి ఎందుకు నన్ను ఏమీ అనలేదు అని అడిగిందట. అప్పుడు ఆ సెయింట్ నవ్వుతూ, అమ్మా నేను అడిగింది నిన్ను భిక్ష, అది నువ్వు నా పాత్రలో వేసుంటే నేను తీసుకునేవాడిని, కానీ నువ్వు తిట్లు తిడుతూ ఉంటే నేనెందుకు తీసుకుంటాను, నాకేంటి సంబంధం, అందుకే వెళ్ళిపోయాను అన్నట్ట. ఆవిడకి అర్థం కానట్టు చూసిందట. అప్పుడు ఆయన, ఇప్పుడు నేను ఒక ఆవుని ఇచ్చాననుకో నీకు, నువ్వు తీసుకుంటే అది నీదవుతుంది, తీసుకోకపోతే నాదవుతుంది, అంతే కదా. అలానే నువ్వు తిట్లు తిట్టావు, నేను తీసుకుంటే అవి నావవుతాయి, తీసుకోకపోతే అనగానే ఆవిడ నావే అవుతాయి అంది. అంతే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే అండి, మనం కూడా వాళ్ళు అనవసరమైన కోపాన్ని మన మీద చూపించినప్పుడు దాన్ని తీసుకొని మనం కోపం తెచ్చుకోవటం కన్నా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, సైలెంట్గా ఉండడమో మంచిది కదా. ఆలోచించండి. థ్యాంక్ యూ.